చెప్పనా కార్పెంటర్ సోదరులందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రతి ఒక్క కార్పెంటర్స్కి ఆచార్యులు విశ్వ బ్రాహ్మణ సేవా సంఘానికి కార్పెంటర్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. హిందీ వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగైనా మనం ఖచ్చితంగా అరికట్టాలి. గత 20 రోజుల కిందట జరిగిన సంఘటన నెల్లటూరు గ్రామంలో మన జయరామ ఆచారి కూలిం పని చేసుకుని కార్పెంటర్ వృత్తితో జీవనాదాయం సాధిస్తున్నాడు. అతను పూర్తిగా ఈరోజు షుగర్ వ్యాధి వల్ల అతను మంచాన పడిపోయాడు. అతను చెన్నూరు హై స్కూల్లో వర్క్ ఒప్పుకున్నాడు. కేవలం ఒక డోరు ఫలానా ఒక 100-50 అనే లెక్కలో ఒప్పుకున్నాడు. హిందీ వాళ్ళ వల్ల ఏంటంటే ఒక డోరు 50 రూపాయలు, బాత్రూమ్ డోరు 50 రూపాయలకి, ఒక బెడ్రూమ్ డోరు 100 రూపాయలకి బిగించుకొని వెళ్ళారు. అదే ఈ కార్పెంటర్ ఒక డోరు 450 రూపాయలకి బాత్రూమ్ డోరు ఒప్పుకున్నాడు. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ డోరు 700 రూపాయలకి ఆల్రాపు బిగించేదానికి ఒప్పుకొని అన్ని స్కూల్లో మాట్లాడుకొని వచ్చిన తర్వాత హిందీ వాళ్ళ చేత స్కూల్ యాజమాన్యం 100 రూపాయలు లెక్కన 200 రూపాయల లెక్కన బిగించి ఆ పనిని కంప్లీట్ చేశారు. దానివల్ల ఎలాగైనా సరే మన కార్పెంటర్ సోదరులందరూ ఒకటి ఏకమయ్యి వీళ్ళని ఎలాగైనా పంపించే విధానం వీళ్ళకి పని లేకుండా పూర్తిగా చేయాలని మేము అందరం కోరుకుంటాం. అది దాకా ఈ కార్పెంటర్ మీటింగ్ దాకా వచ్చి పరిస్థితి విషయం వచ్చింది కాబట్టి నా దాకా వచ్చింది కాబట్టి ఇది మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీనికి ఈ రోజు సమస్య నాది ఏంటి, రేపు ఇంకొకరు రావద్ది. మీరు కూడా కార్పెంటర్స్ అందరూ కూడా ఇలాగే ఆలోచించండి. రేపు నాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆచార్యకి జరిగిన అన్యాయం మీకు జరగకూడదు. 10 మందిలోకి వచ్చి మీరు మాట్లాడాలన్నా కానీ ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వస్తేనే రేపు ఏదైనా మాట్లాడేదాన్ని కానీ అన్ని విధాలుగా మాకు సహకరించినట్టు ఉంటుంది. దీనికని చెప్పి చుట్టుపక్కల సైదాపురం మండలం కానీ అలాగే రాపూరు, పదలకూరు వీళ్ళు కూడా మాకు సహాయం హెల్ప్ చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. ఈరోజు సమస్య అనేది మనకు వచ్చింది. ఈరోజు మనం దాన్ని కానీ ఎదుర్కోకపోతే అదే సమస్య అతనికి వచ్చినప్పుడు మనం పోవాలన్నా మనం ముందుకు చేయలేం, ఏం పని చేయలేం. దీనివల్ల ఒకరు బాగా గట్టిగా మీరు గమనించి మీటింగ్కి హ్యాండ్ ఓవర్ అవ్వండి. అందరికీ నమస్కారం. మేము నిన్న గూడూరు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని కలవడం జరిగింది. మాకు పర్మిషన్ ఇస్తానని చెప్పారు. కానీ మన కార్పెంటర్ సోదరులు ఎవరు ముందుగా వచ్చి దీన్ని ఒక నిర్ణయంగా తీసుకొని నడిపించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చే జనాభా ఏంటంటే గ్రూప్లో 270 మంది ఉన్నారు. కానీ ఇక్కడ హాజరయ్యేది 70, 80, 100 లోపే హాజరవుతున్నారు. కానీ మిగతా సభ్యులు ఎవరు రావట్లా. ఎందువల్ల రావట్లేదు వాళ్ళ కారణం కూడా తెలిసిందంటే మనకి మీకు ఆ పరిష్కారం అనేది చూపించగలుగుతారు కదా. మీరేమి మీ సమస్యలు ఏది చెప్పలేకపోతున్నారు. అది ఏ పలానా సమస్య అన్న మాకు చెప్పండి, చేయగలిగితే చేస్తాం, లేదా చేయలేకపోతే వదిలేస్తాం. అంతేగాని ఈ యొక్క గ్రూప్ని కేర్లెస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజు మాకు మొన్న ఒక విషయం జరిగింది ఒక మేస్త్రి కాడ, రేపు ఇంకోటి జరుగుతుంది. నేను సొంత పని చేసేది కాదు, నేను ఒకరి కింద కూలిపోయాను నేను. కానీ నాకు మొన్న ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా అందరికి చెప్పా. అది పద్ధతి కాదు. ఈ రోజు నాకు జరిగింది, రేపు నీకు జరగదని గ్యారెంటీ లేదు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ర్యాలీని సద్వినియోగం చేసుకుంటే రేపు రోజు మనకే మన భవిష్యత్తు మన చేతుల్లోనే పెట్టుకున్నాం అవుతాం. ఈ రోజు రాకుండా చేసుకుంటే మన భవిష్యత్తు మన చేతిలో జారి ఏదో ఒకటి చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆ రోజు మన రైల్వే స్టేషన్లో పోయేసి టీ అమ్ముకునే పరిస్థితి రావచ్చు, చెప్పలేము అది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీని ఒక ఆదర్శంగా తీసుకొని చేసుకుంటే మనకే మంచిది. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో మన పనిని మనం నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా బతకొచ్చు. ఇలాంటి చేసుకోలేకపోతే మన పనిని వదిలేసుకొని రైల్వే స్టేషన్ టీ అమ్ముకోవడం. ఇంకా అందరికీ నమస్కారం. మనం అందరం కలిసి ఒక యూత్గా ఉండి ఒక సంఘం లాగా మనం నడిపించుకుంటే అంత బాగుంటుంది. హిందీ వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది జరుగుతుంది, ఉపాధి కోల్పోతున్నాం. అంచేత ఏంటంటే ఎమ్మెల్యే గారిని కలిసాము, అందరితో మాట్లాడాము. మన అందరం కూడా కార్పెంటర్స్ అందరూ ఒక ఐక్యంగా అయ్యి ఈ ర్యాలీని సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. కార్పెంటర్ సోదరులకి మనం అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల పల్లెటూరులో కూడా వెళ్ళిపోతున్నారు హిందీ వాళ్ళు. వీళ్ళ వల్ల మనం చాలా దెబ్బతింటున్నాము. మన గౌరవ నిలైన సునీల్ కుమార్ గారు మనం మర్యాదపూర్వకంగా కలగడం జరిగింది. ఆయన కూడా మనకు ముందుండి నడిపిస్తానని చెప్పారు. మన ఈ వారంలో ర్యాలీ ఉంది, పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఈ ర్యాలీ అనేది సక్సెస్ చేయాలి. మరి ఈయన చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్ సోదరులందరికీ అనుభూలు కావచ్చు, కోట కావచ్చు, సైదాపురం కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల 2 టౌన్ 1 టౌన్ మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్పెంటర్ ఆ రోజు ర్యాలీ జరిగే రోజు వర్క్ చేసేదానికి మధ్యాహ్నం దాకా హాఫ్ డే ప్రతి ఒక్క మేస్త్రి కానీ ప్రతి ఒక్క కార్పెంటర్ కానీ వర్కర్స్ కానీ ఎవరు పనిచేసేదానికి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
హార్డ్వేర్ షాపులు కూడా మధ్యాహ్నం దాకా ఆ రోజు క్లోజ్ చేయాలి, సరేనా? అదేవిధంగా తోపుడు మిషన్లు కూడా ఆఫ్లో ఉండాలి. మనం ముందు రోజు వెళ్ళి ప్రతి ఒక్కరికి ముందుగా చెప్పి ఆ రోజు మధ్యాహ్నం దాకా షాపులు లేకుండా చేసుకొని ప్రతి ఒక్క కార్పెంటర్ మేస్త్రి వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలి. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. హార్డ్వేర్ షాప్ వాళ్ళు అయితేమి, అలాగే తోపుడు మిషన్ వాళ్ళు అయితేమి, కొయ్యల మిల్లు వాళ్ళు కూడా మధ్యాహ్నం దాకా హాఫ్ డే మా కోసం ఆ రోజు ఒక హాఫ్ డే పర్మిషన్ ఇవ్వండి. హార్డ్వేర్ షాపులు కూడా ఏంటంటే మా వాళ్ళే కదా మీరు ఇంత డెవలప్ అవడానికి కారణం. తోపుడు మిషన్ వాళ్ళు అయితేమి, కొయ్యల మిల్లు వాళ్ళు అయితేమి, హార్డ్వేర్ షాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఈ రోజు మాకు మద్దతు ఇస్తేనే ర్యాలీలో రేపు దేనికైనా సరే మీకు మేము ముందుండి మద్దతు ఇస్తాం. హార్డ్వేర్ షాపులు కానీ, తోపుడు మిషన్లు కానీ, ప్రతి ఒక్కదానికి దేనికైనా సరే, కొయ్యి పనికి కానీ, అల్యూమినియం పనికి కానీ, కొయ్యి పనికి కానీ, యూపీసీకి కూడా మేము ముందుండి మద్దతు ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. हाय सबको सलाम अलैकुम। सब जने कारपेंटर को पूरा बोलने का क्या है तो हमें एक रैली करते हैं। ये हिंदी वाले आज जनजा को हम काम आने से जाते हैं। ये पूरे मिल को क्या करते हैं तो हमें एक जाते उस रास्ते में चलना नहीं वाला का हमको डामे हर तरफ से सीधा हर तरफ से वाला पूरे क्या करते हैं तो हर एक को भी आड़ा मारते हैं। सब जने आको MLA जाको मिले हमें सब जने भाई सब जने हमारे हिंदू सोदरना मुस्लिम सोदरना सब जन जाको मिले हमें सब जन क्या समझ तो सब जन मिल को मीटिंग कर को सब जन मिल को बंद कर को रैली करना समझते हैं। सब जन साझेदारी दो हमारे लोगों को। MLA को भी मिले तो MLA क्या बोलेगा तो मैं भी तुम्हारा फुल साझेदारी देता हूँ क्या। सब जन मिल को भाई दोस्तों पूरे दिन हमारे साझेदारी देने को कोशिश करो।